ఒకరోజు రెస్టారెంట్‌కి ఒక చిన్న అబ్బాయి వచ్చాడు. సుమారు ఒక 8 ఏళ్ళు ఉండొచ్చు. వచ్చి ఐస్ క్రీమ్ గురించి కనుక్కుంటున్నాడు వెయిట్రెస్‌కి. పలానా ఐస్ క్రీమ్ ఎంత అని. ఆ అమ్మాయేమో రూ. 75 అని చెప్పింది. చెప్తే సరే అని చెప్పేసి ఆ అబ్బాయి వాలెట్‌లో ఉన్న డబ్బులన్నీ వంపుతున్నాడు. చిల్లర కాయిన్‌లు, నోట్లు అన్నీ తీసి పాపం లెక్క పెడుతున్నాడు. వెయిట్రెస్ చూసి ఈ అబ్బాయి దగ్గర అంత డబ్బులుండవు అనుకోని ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెయిట్రెస్‌ని పిలిచాడు. పిలిచి అందులో చిన్న ఐస్ క్రీమ్ ఎంత అన్నాడు. అంత కూడా డబ్బులుండదేమో ఈ అబ్బాయి దగ్గర అని కొంచెం విసుక్కొని వెయిట్రెస్ రూ. 65 అని చెప్పింది. సరే అయితే రూ. 65 ఐస్ క్రీమ్ తీసుకొని తెచ్చిచ్చేయమన్నాడు. అయితే వెయిట్రెస్ తీసుకొని వచ్చి ఇచ్చేసింది ఐస్ క్రీమ్. ఆ అబ్బాయి తినేసాడు. తినేసిన తర్వాత ఆ అమ్మాయి బిల్లు తెచ్చి ఇచ్చిన తర్వాత కాయిన్స్, నోట్లు అన్నీ కలిపి ఆ టేబుల్ మీద పెట్టేసి వెంటనే ఎళ్ళిపోయాడు ఆ అబ్బాయి. వెళ్ళిపోయిన తర్వాత వెయిట్రెస్ మొత్తం డబ్బులు లెక్కెట్టేసరికి కళ్ళ నీళ్ళొచ్చేసాయి వెయిట్రెస్‌కి. ఎందుకు అంటే రూ. 65 ఐస్ క్రీమ్ అయితే రూ. 10 టిప్ కూడా పెట్టాడు. రూ. 75. అబ్బాయి కావాలంటే రూ. 75 ఐస్ క్రీమ్ తినేయొచ్చు. కానీ ఈవిడ గురించి ఆలోచించి రూ. 65 ఐస్ క్రీమ్ తిని రూ. 10 టిప్ ఇచ్చాడు. ఆ అబ్బాయి చూడండి ఎంత ఉన్నతమైన ఆలోచనో. తన కోసమే కాకుండా వేరే వాళ్ళ కోసం కూడా ఆలోచించాడు.